brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక వంశీ అరెస్ట్ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ జగన్ విమర్శలు చేశారు. ఓ కారణంతో వంశీని టార్గెట్ చేశారన్నారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు, ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఏమైంది జగన్కి? ఏంది మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది? ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది. నువ్వు చూడు, ఆయన కొడాలి నాని ఎంత అందంగా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఇంకా అందంగా ఉన్నాడు. వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు. ఇంకొక ఆయన దేవినేని అవినాష్ ఇంక చంద్రబాబు కంటే అందంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు, ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు. మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటారు. నేను అనటం లేదు. పబ్లిక్ ఏమంటుందంటే ఇది ఎప్పటి నుంచి మొదలైంది, అట్లుంది పరిస్థితి.